ఒకసారి ఒక మిషనరీ ఒకడికి సువార్త పడిస్తుంటే వాడు అంటే కాలర పట్టుకుని హాయ్ అచ్చు చెప్పదా యేసు దేవుడు కదా పో అని తిట్టాడంట. ఈ మిషనరీ అంటే అయ్యా పోను ఏం చెప్పను, ఈ కొత్త నిబంధన తీసుకొని చదువుకోవయ్యా, దేవుడు నిన్ను దర్శిస్తాడంటే. కొత్త నిబంధన తీసుకుని అన్నాడంట, రే ఈ కొత్త నిబంధనలో ఒక్కొక్క పేజీ చింపుకొని సిగరెట్ కాల్చుకుంటాను రే అన్నాడంట. అవునా కాల్చుకో, కానీ ఒక మాట, నువ్వు కాల్చే ముందు ఆ పేపర్ చదువు కాల్చుకోరా బాబు అన్నాడంట. ఓకే ఇదేదో బాగుంది అలాగే అన్నాడంట. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత 8 సంవత్సరాలు అయిపోయింది కదా, పెద్ద సభలు జరుగుతున్నారు. సభల్లో ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నాడంట. ఆ వాక్యం చెప్తున్న వ్యక్తి ఈ బైబిల్ తీసుకుని సిగరెట్లు కాలుస్తున్న వాడే. ఆ సభలోకి వచ్చిన వాడు ఈ సేవకుడు. అప్పుడు అతను వాక్యం అయిపోయిన దగ్గరికి వచ్చి అతను కలిసాడంట. బాబు నీకు నేను బైబిల్ ఇచ్చినట్టున్నా నేనే కదంటే, అవునయ్యా నువ్వే, నీకు ఒక స్టోరీ చెప్తాను కూర్చో అన్నాడంట. కూర్చోమని అతను చెప్పడం ప్రారంభించాడంట. నువ్వు బైబిల్ ఇచ్చావు, కొత్త మంది ఇంటికి తీసుకెళ్ళాను, మత్తయి సువార్త 1వ పేజీ చింపాను, చదివేశాను, చుట్టలా చేసుకుని కాల్ చేశాను. మత్తయి సువార్త అంతా కాల్ చేశాను, మార్కు సువార్త అంతా కాల్ చేశాను, లూకా సువార్త అంతా కాల్ చేశాను. యోహాను సువార్త కాలుద్దామనేటప్పటికి యోహాను సువార్త నన్ను కాల్చడం ప్రారంభించిందని చెప్పాడంట. ఈ బైబిల్ గ్రంథం కాగితాలాగా ఉన్నాయి, నేను కాలుస్తున్నాను అనుకున్నాను, కానీ అతన్ని కాల్చగలిగిన శక్తివంతమైన వాక్కు నాకు తెలియదు అన్నాడంట. ఈ వాక్కు సామాన్యమైనది కాదు, అనేక మంది జీవితాన్ని కాల్చిన వాక్ ఇది, జీవితాలు బాగు చేసిన వాక్ ఇది, పరిస్థితులు మార్చగలిగిన వాక్ ఇది.